అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. బీజేపీ కనీసం ఖాతా తెరవని పరిస్థితి. బీఆర్ఎస్ 11, ఇతరులు 24 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఓవైపు హస్తం 74 స్థానాల్లో గెలిస్తే ఇతరులు బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాల్ని గెలుచుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. గుడ్ ఈవినింగ్ సందీప్. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి 7 మండలాల్లో కూడా రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. 1 గంటల వరకు కూడా ఈ యొక్క కొన్ని చిన్న చిన్న సమస్యలు, అంటే టేకులపల్లి మండలంలో ఒక బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అయితే విభాజాలు చోటు చేసుకుంటుంది. అక్కడ చిన్న చిదురుమదు ఘర్షణలు మినహా మిగతా అన్ని కూడా ప్రశాంత వాతావరణంలో కొనసాగిన పరిస్థితి. అయితే 2 గంటల నుంచి కూడా ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ విజయకేతనం ఎగరేసిందని చెప్పాలి. పలు ప్రాంతాల్లో 7 మండలాల్లో కూడా దాదాపుగా కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. ఇటు భద్రాద్రి అయితే కొత్తగూడెం ఏదైతే నియోజకవర్గ పరిధిలో సబ్ డివిజన్ లో ఉన్నటువంటి 3 మండలాల్లో కూడా బీఆర్ఎస్ మాత్రం ఒక్క చోట కూడా గెలిచిన పరిస్థితి అయితే మనకు కనపడటం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా కొన్ని మండలాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ అయితే ముగిసిన అనంతరం అయితే దాదాపుగా ఈ మొదటి విడత, 2వ విడత, 3వ విడత చూసుకుంటే 3వ విడతలో అయితే ఎన్నిక శాతం అయితే పెరిగిన పరిస్థితి. దాదాపు 1 వరకు కూడా 86.65% అయితే ఈ యొక్క ఎన్నికల శాతం పెరిగిందని చెప్పాలి. ఇక లక్ష్మీదేవిపల్లి ఉన్నటువంటి కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పల్లి మండలంలో చూసుకుంటే దాదాపు 31 స్థానాలకు గానైతే కాంగ్రెస్ 5, ఇటు సిపిఐ పార్టీ, అంటే సిపిఐ పార్టీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ సిపిఐకి మద్దతు తెలపడంతో అక్కడ కాంగ్రెస్ నుంచి గెలుపొందిన సిపిఐ అభ్యర్థి అయినటువంటి కూననేని సాంబశివరావు గెలిచారు. ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 2వ విడత కావచ్చు, 3వ విడత కావచ్చు, పెద్ద ఎత్తున అయితే ఈ కూననేని సాంబశివరావు అయితే పాత్ర ముఖ్యంగా అని చెప్పుకోవచ్చు. ప్రతి పల్లెలోనూ కూడా తిరుగుతూ కూడా సిపిఐ పార్టీని గెలిపించేందుకైతే ముందుకు సాగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సిపిఐ పార్టీ కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి అయితే 11 స్థానాలు గెలవగైతే కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలుగా నిలిచింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా దాదాపు 12 గ్రామ పంచాయతీలు ఉండగా అక్కడ కాంగ్రెస్ అయితే ముందంజలో చెప్పాలి. ఇంకా కౌంటింగ్ పూర్తవుతే మాత్రం కాంగ్రెస్ కూడా ఆ యొక్క లక్ష్మీదేవిపల్లిలో కూడా కాంగ్రెస్ ముందుండే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక సుజాత నగర్ లో చూసుకుంటే మాత్రం ఇదే పరిస్థితి. సుజాత నగర్ కావచ్చు, జూలూరుపాడు కావచ్చు, జిల్లాకు ఉన్నటువంటి 3 మంత్రులు కూడా ఎక్కడ కూడా ఈ యొక్క జిల్లాలో ప్రచారం చేసిన పరిస్థితి లేదు. కానీ ఎంపీ రెడ్డి మాత్రం, ఏదైతే ఎంపీ మాత్రం అక్కడ సుజాత నగర్ కావచ్చు, జూలూరుపాడులో కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అయితే ముందుకు తీసే విధంగా అయితే ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి. సుజాత నగర్ పంచాయతీ చూసుకున్న 13 పంచాయతీలు ఉండగాను కాంగ్రెస్ అయితే ఇప్పటికే 10 స్థానాలు దక్కించుకున్న పరిస్థితి ఉంది. ఇక సిపిఐ మాత్రం 3 స్థానాల్లోకి దక్కిన పరిస్థితి. ఇంకా బీఆర్ఎస్ మాత్రం ఇటు సుజాత నగర్ కావచ్చు, ఇటు కొత్తగూడెంలో కూడా ఒక పంచాయతీ కూడా గెలిచిన పరిస్థితి లేదు. ఎక్కడా కూడా కనపడని పరిస్థితి అయితే ఉంది. ఇక జూలూరుపాడులో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ 13 స్థానాల్లో గెలవగా అయితే సిపిఐ అయితే ఇక్కడ 0గా నిలబడిన పరిస్థితి. బీఆర్ఎస్ మాత్రం అక్కడ 2 స్థానాల్లో సర్పంచ్ స్థానాలు గెలిచిన పరిస్థితి. అక్కడ ఇంకా 2 కూడా ఇండిపెండెంట్ గెలిచిన పరిస్థితి. అక్కడ సిపిఐ సిపిఎం బలపరిచినటువంటి ఇండిపెండెంట్ కావచ్చు, ఇటు సిపిఎం సంబంధించినటువంటి 2 గెలిచిన పరిస్థితి ఉంది. ఇంకా 6 పంచాయతీల్లో, అంటే 3 మండలాల్లో కూడా ఈ యొక్క కొత్తగూడెం సబ్ డివిజన్ లో పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల్లో కూడా ఇంకా 6 పంచాయతీల్లో రిజల్ట్ వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా కాంగ్రెస్ అయితే ముందంజలో చెప్పాలి. అక్కడ ఉన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా ఆ యొక్క 6 పంచాయతీలు కూడా కాంగ్రెస్ ముందంజలో చెప్పాలి. ఇక ఇల్లందు సబ్ డివిజన్ చూసుకుంటే మాత్రం ఇల్లందులోని 29 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే కాంగ్రెస్ అయితే 9 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి. అక్కడ బీఆర్ఎస్ 3 స్థానాలు గెలిచింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ కూడా ముందంజలో ఉండి కూడా ఈ యొక్క గెలుపుకి ముందున్నప్పటికీ కూడా అక్కడ స్థానాలు మాత్రం తక్కువగా నిలిచిందని చెప్పాలి. 3 స్థానాల్లోనే ఈ యొక్క బీఆర్ఎస్ గెలిచిన పరిస్థితి. ఇక్కడ సిపిఐఎంఎల్ అంటే న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి పార్టీ కూడా ఒక స్థానాన్ని గెలుచుకున్న పరిస్థితి ఉంది. ఇక టేకులపల్లిలో చూసుకుంటే 36 గ్రామ పంచాయతీలకు గాను
కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 2గా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక పెనిపాక అంటే ఇల్లందు సబ్ డివిజన్ లో ఉన్నటువంటి పెనిపాక నియోజకవర్గం సంబంధించిన రెండు మండలాలు కూడా ఆలపల్లి గుండాలలో కూడా ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. గుండాలలో 11 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 1 అయితే గెలుపొందిన పరిస్థితి. ఇక ఇతరులు ఇండిపెండెంట్ సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా గెలిచిన పరిస్థితి ఉంది. ఆలపల్లిలో కూడా 12 స్థానాలకు గాను కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 2, సిపిఐ 1గా గెలిచిన పరిస్థితి. కొంచెం సమస్యాత్మక ప్రదేశం అంటే ఇల్లందు సబ్ డివిజన్ లో ఉన్నటువంటి ఈ యొక్క గుండాల, ఆలపల్లి సమస్యాత్మక ప్రాంతాలు, అక్కడ కట్టుదిట్టమైన భద్రతా సమక్షంలో అయితే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇంకా కౌంటింగ్ అంటే ఈ రోజు రాత్రి 11 వరకు కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి అయితే బలం పొందిందని చెప్పాలి. గతంలో చూసుకుంటే మాత్రం ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇక్కడ 5 నియోజకవర్గాలకు కూడా ఒకటి బీఆర్ఎస్ గెలుపొందింది. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ హయాం నుంచి కూడా ఈ యొక్క కాంగ్రెస్ గడ్డగా నిలబడిన పరిస్థితి, కాంగ్రెస్ కంచుకోటగా ఈ యొక్క 5 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ముందుకు పోతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో కూడా కాంగ్రెస్ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. రెండో దఫా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే అశ్వారాపేట నియోజకవర్గంలో కొంచెం పోటీ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మత్స్య నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీని గెలుపొందే విధంగా కృషి చేసినప్పుడు కూడా కొంచెం గట్టి పోటీ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ముందుకు పోయిందని చెప్పాలి. ఈ రోజు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఇదే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 3 విడతల్లో కూడా దాదాపు 70% పైగా కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ రోజు రాత్రి వరకు వెలువడే ముందుండే అవకాశం ఉండే పరిస్థితి అయితే ఉంది సందీప్. తిరుపతిలో అంటే మరోవైపు బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు కూడా స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పట్టు కోల్పోయింది అనుకోవచ్చు అక్కడ. ఖచ్చితంగా మనం సందీప్ ఏంటంటే మనం గతంలో చూసుకుంటే మాత్రం ఇక్కడ 2015 నుంచి కూడా తెలంగాణ ఏర్పడినప్పుడు కూడా ఈ యొక్క 10 నియోజకవర్గాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని గెలుపొందింది. తర్వాత 2019 ఎన్నికల్లో కూడా ఒకటే స్థానంలో గెలుపొందిన పరిస్థితి అవుతుంది. అది కూడా అక్కడ భద్రాచలం ఉన్నటువంటి ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి. ఆనాటి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ హవానే కొనసాగుతుంది. ఈ రోజు జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క పట్టు కోల్పోయిందని చెప్పాలి. గతంలో ఉన్న అవకాశాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇంకా కోల్పోయిందనే చెప్పవచ్చు సందీప్. రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.